నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవలపై భక్తులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు. పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఫుట్పాత్లపై ఉన్న షాపులను, బండ్లను తొలగించండి. పాదచారులకు ఇబ్బంది కలిగించే దుకాణదారులకు అపరాధ రుసుము విధించండి. ప్లానింగ్ అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాల పంపిణీ. విద్యార్థి మిత్ర పథకం క్రింద వేగవంతమైన ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. డిఎస్సి పరీక్షలు శుక్రవారం తిరుపతి నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో జరిగింది. తిరుపతి పట్టణంలోని వెంకటాపురంలో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఉదయం 9:30 ప్రారంభమైన డిఎస్సి పరీక్షల నిర్వహణ సరళిని, పరీక్షా కేంద్రాలతో పాటు ఏర్పాటు చేసిన వసతులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. జిల్లాలో డిఎస్సి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరం, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. వేసవి ఎండల దృష్ట్యా డిఎస్సి పరీక్షలు రాసే అభ్యర్థులు ఎటువంటి అస్వస్థతకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని పరీక్షల నిర్వహణ సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ తదితరులు ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇకనైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకొని చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడారు. తప్పు ఎవరు చేసినా చట్టం వదిలిపెట్టదని, ఎల్లకాలం అధికారులను బెదిరిస్తూ రాజకీయాలు చేద్దామనుకుంటే కుదరదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. నియోజకవర్గం అభివృద్ధికి వీలుంటే సలహాలు ఇవ్వు, కలిసి అభివృద్ధి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నువ్వు వ్యవస్థనే భయభ్రాంతులు చేయాలని, వ్యవస్థని బ్లాక్మెయిల్ చేయాలని చూసే నైజం ఇది. ఈ నైజం ఇంకా మానుకోవాలి. ఈ సంవత్సర కాలంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఎక్కడ కానీ ఆలోచించండి ఏ విధంగా జరుగుతూ ఉందని. మళ్ళీ ఇంకోటి అన్నావు, నువ్వు నా కుమారుడి పైన కేసు పెట్టి అరెస్ట్ చేశారని. అయ్యా భాస్కర్ రెడ్డి, నీ కుమారుడు నువ్వేమి చేసినావు, నీ కుమారుడు ఏం చేసినాడో రాష్ట్రంగా దేశ ఎన్ఆర్ఐలతో సహా ఉంది, విత్ సాక్ష్యం వీడియోలతో సహా. నేను ఎమ్మెల్యే గెలిచి నిన్నటికి గెలిచి 4వ తేదీ నిన్నటికి మొన్నటికి 1 సంవత్సరం అయింది. నా పైన అత్యాయతనం జరిగి 1 సంవత్సరం 22 రోజులు అయింది. మేమే నీ పైన నిన్నేదో చెయ్యాలి, నీ కుటుంబాన్ని ఏం చేయాలంటే ఏ రోజు అరెస్ట్ చేసి ఉంటాం, ఛార్జ్ షీట్ వేసి ఉంటాం. ఇంతవరకు మా పోలీస్ అధికారులు ఛార్జ్ షీట్ కూడా ఇలా. అంటే ఎందుకు చెప్తున్నా, న్యాయంగా అన్ని ఆధారాల ప్రకారం వేయాలన్నారు. మేం ప్రెజర్ చేస్తుంటే ఏ రోజు ఛార్జ్ షీట్ వేసి కేసు ట్రయల్ స్టార్ట్ అయి ఉంటుంది. జరగల. అంటే న్యాయ వ్యవస్థ పైన మాకు కానీ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కానీ ఏ విధంగా అభిప్రాయం ఉందో నమ్ము. నా పొజిషన్లో నువ్వు కానీ ఉంటే నేను ఎట్లా బాధపడినాను ఆ విధంగా నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే నీ పార్టీ వచ్చిన వారానికంతా మమ్మల్ని లోపలేపించుండేవాడు, వేరే విధంగా చేసి ఉండేవాడు. కానీ ఈరోజు చేయలే. ఇది చంద్రగిరి ప్రజలందరూ కాదు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. నన్ను కూడా కొందరు సోషల్ మీడియా కూడా ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పలేకుండా. అయినా మేము అదే విధంగా వెళ్తా ఉన్నాం. న్యాయపరంగా శాఖాపరంగా ఏది చేస్తే అది, అంతేగాని నీ కొడుకు పైన ఎవరు ఆయన ఏదో రాజు యువరాజు కాదు, ఎవడైనా ఒకటే. న్యాయపరంగా ఏది ఉందో దాని ప్రకారం వెళ్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు.
శుక్రవారం ఉదయం శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జూన్ 4వ తేదీ ఏపీ కేబినెట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పని గంటల పెంపుకై చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని శుక్రవారం సిఐటియు తిరుపతి జిల్లా కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మీడియాతో మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ పేరుతో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ విడిచిన చెప్పుల్లో కాలు పెట్టి నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. 1886వ సంవత్సరానికి మునుపు ఏ విధంగా అయితే పని గంటలు, తీవ్ర పనిభారం ఉందో అదే తరహాలో కార్పొరేటర్లకు వరాలు కురిపించడం కోసం, కాసులు కురిపించడం కోసం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారే తప్ప కార్మికులకు మేలు చేయడం కోసం కానే కాదని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని సంపద సృష్టించి ప్రభుత్వానికి ఆదాయం పెంచి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాడేమోనని ప్రతి ఒక్కరూ అనుకున్నారని, అయితే రాష్ట్రానికి, కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా నిన్నటి కేబినెట్లో పని గంటల పెంపు నిర్ణయాన్ని అధికారికంగా నిర్ణయం చేయడం అంటే కార్మికుల గొంతు కోయడం తప్ప మరొకటి కాదని అన్నారు. రాత్రుల సమయంలో మహిళల దగ్గర పని చేయించుకుంటున్న నిబంధనలను వ్యతిరేకించి రాత్రుల సమయంలో కూడా మహిళలకు డ్యూటీ చేయవచ్చని నిర్ణయం చేయడం అంటే మహిళలకు అన్యాయం చేసే విధంగా తప్ప ఇంకొకటి కాదని, దీనికి అందమైన సాధికారత అనే పేరు పెట్టడం సరైన విధానం కాదని అన్నారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో యావత్ కార్మిక వర్గం పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, సిఐటియు నేతలు కె వేణుగోపాల్, పి మునిరాజా, పి బుజ్జి, సి భాస్కర్, ఈఎస్ కుమార్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. పని ఒత్తిడి, పని భారం పెరుగుతుందనే దానికి ఇది ఒక సూచిక. చాలా మందికి అర్థం కాల. నిన్న కేబినెట్ నిర్ణయం ఏ పత్రికల్లో పెద్ద చర్చనీయాంశంగా రాలా. ఈరోజు చాలా మందికి తెలియదు దీని వెనక ఉన్నటువంటి ప్రభావం ఎంత అనేది. ఇంత మునుపే జిలాని గారు చెప్పినట్టు ఆర్టీసీ మీద తీవ్రమైన ప్రభావం పడబోతా ఉంది. జీతాలు పెంచరు, సౌకర్యాలు పెంచరు, లేదంటే పిఆర్సీ అమలు కాదు. కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనం జీవోని నిర్ణయించి 13 ఏళ్లయింది. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులకి జీతాలు పెంచి ఏళ్ల తరబడి దశాబ్దాల కాలం అయిపోతున్నా అవి పట్టించుకోరు. పని గంటలు మాత్రం పెంచేస్తారు. కానీ శాస్త్రీయ అధ్యయనాలు అన్నీ కూడా ఏమని చెప్తున్నాయంటే పని గంటలు పెంచడం వల్ల నైపుణ్యం పెరగదు, ఉత్పత్తి పెరగదు, దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పారు. ఐర్లాండ్ అనే దేశంలో వారానికి 34 గంటలు పని విధానం తెచ్చిన తర్వాత, చాలా తక్కువ పని గంటలు పెట్టిన తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం చెప్తోంది. ఆ అనుభవాన్ని తీసుకొని అన్ని దేశాల్లో ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటే దురదృష్టం ఏంటంటే మన దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పని గంటలు పెంచి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ పరిస్థితికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మనం జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెని చేయబోతా ఉన్నాం. అదే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి పుట్టినరోజును పురస్కరించుకొని దత్త భక్తులందరూ అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటున్నారు. జూన్ 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మైసూరులోని అవధూత దత్తపీఠంలో సహస్ర చండీయాగం మరియు నవదుర్గల పూజలు జరుగుతాయి. 12 హోమగుండాల దగ్గర నవదుర్గాల గణపతి, విష్ణువు, శివ ప్రతిమలు ప్రతిష్ఠించి నిష్ణాతులైన ఋత్వికులచే హోమం నిర్వహించబడుతుంది. మనకు ఈ భూమండలంలో అనేక విశేషమైన చెట్లు, హైవేలను, పెద్ద పెద్ద బిల్డింగ్లు, మాల్స్ కట్టడం వలన వాటి జీవన శైలి మనకు తెలియకుండానే అంతరించిపోతున్నాయి. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు అనేక చెట్లను బోన్సాయి రూపంలో తయారు చేసి ఈ రోజు పూజకు 8000 చెట్లను తీసుకువచ్చి వాటి ద్వారా వాటి విశేషాలు అందరికీ తెలియచేయాలని, అంతరించిపోకుండా ఉండాలని ఈ నవదుర్గా హోమం ప్రారంభించారు. ఓం
श्री महालक्ष्मी देवाय नमः शाकंभरी शक्ते नमः कृष्णे दुर्गादेव्याय नमः नमस्ते वायुदेवाय नमः अक्षस्र परशुदेशुलिकां पद्मधन कुंडिकां शक्ति वसीत गर्भ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద చేరుకున్న తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో డాలర్ దివాకర్ రెడ్డి ఆలయ డెప్యూటీ ఓ పి హర్నాథ్ రెడ్డి ఆలయ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన ముందుగా ఆలయ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం మండపంలో ఋత్వికులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తుడా పరిధిలో ఉన్న తిరుచానూరు సైతం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉట్టిపడే విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు. తనకు తుడా చైర్మన్ గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేష్ కు ఎళ్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు. అంతకుముందు తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు డాలర్ దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈరోజు నేను టుడా చైర్మన్ అయిన తర్వాత టీటీడీ ఎక్స్ఎఫ్ షో బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు తిరుచానూరు అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఇద్దరికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు నేను మిస్యూజ్ చేయను. 10 మందికి ఉపయోగపడేటట్టుగా తిరుపతి ప్రాంతం డెవలప్ అయ్యే విధంగా ఇక్కడ వచ్చిపోయేటువంటి యాత్రికులందరూ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఏ విధంగా ఇంట్లోంచి హ్యాపీగా వచ్చారో మరింత హ్యాపీగా ఇంటికి పోయే విధంగా వాళ్ళకి సౌకర్యాలు కావచ్చు, రోడ్డు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు, వాళ్ళు ఉండే రూమ్స్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను ఎంతవరకు అయితే మేలు చేయగలుగుతాను అంతవరకు నేను సపోర్ట్ చేస్తానని, దీనికి నాకు ఎప్పుడు అమ్మవారు ఎప్పుడు నా కృప నా పైన ఉండాలని, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాస్తులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో గడపాలని, వ్యాపారస్తులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా చిన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా చెప్పి నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కోవడం జరిగింది. ఎప్పుడు కూడా అన్ని వేళలా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలా, ఎటువంటి గలాట్లు లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అందరూ రాబోయే రోజుల్లో బాగా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి మన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసుకొని మన రాజధానిని కావచ్చు, మన గ్రామాలు కావచ్చు, మన జిల్లాను కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని కూడా వాళ్ళు చేస్తూ అమ్మవారిని స్వామివారిని ఎప్పుడు కూడా మనసులో తలుచుకుంటూ ప్రతి ఒక్క పనిని చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వెంకటేశ్వర స్వామి దర్శనము చాలా బాగా చేసుకోవడం జరిగింది. 2 రాష్ట్రాల ప్రజలంతా కూడా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉండాలి. ప్రతిసారి కూడా దర్శనానికి వచ్చినప్పుడు చాలా మంచిగా దర్శనం చేసుకొని దేవునికి ప్రార్థన చేసుకొని పోవడం జరిగింది. 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు దాదాపు 2,50,000 ఎకరాలలో మామిడి పంటను సాగు చేస్తున్నారని, అయితే ఈ ఏడు తగిన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం టన్నుకు 12,000 రూపాయలు యాజమాన్యులు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మామిడి పంటను రైతుల నుండి టీటీడీ కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ చేయాలని, మామిడి పంటను ప్రభుత్వమే అధికారులచే కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని, మామిడి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని, మామిడి బోర్డులు ఏర్పాటు చేయించాలని, మామిడి పల్స్ పై జీఎస్టీ రద్దు చేయాలని పలు డిమాండ్లతో ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరారు. పొత్తూరు నియోజకవర్గంలో మామిడి రైతుల గోడును స్వయంగా
వెళ్లి తెలుసుకోవడం జరిగిందని, రైతులు తగిన గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టన్నుకు 12,000 రూపాయలు కొనుగోలు చేసి మామిడి రైతులను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సుబ్రహ్మణ్యం, హేమలత, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో టీటీడీ కొనుగోలు చేసేట్టు ఇంత పెద్ద స్థాయిలో మామిడి రైతులు ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మామిడి బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లే దీనికి సంబంధించిన బీజేపీ జిఎస్టీని రద్దు చేసి ఈ యొక్క ఫ్యాక్టరీ యజమానులు సులభంగా అమ్ముకోవడం చేయాలి. అంతర్జాతీయంగా కూడా వచ్చిన ఇబ్బందులు ఏమిటిని చూసి దాన్ని కూడా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాల్సింది. రైతుల మీద ఆదుకోకపోతే మన జిల్లాలో చాలా నష్టపోతుంది, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము సిపిఎం తరఫున తెలియజేస్తున్నాం. అందుకని మా డిమాండ్స్ని పూర్తిగా ఈ ప్రభుత్వం ఆమోదించి అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ డిమాండ్స్తో మేము కలెక్టర్ గారిని, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కలిసి వాళ్ళు అమలు చేసేట్టుగా గట్టిగా చూస్తాం. ఎక్కడ అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము ఈరోజు చెప్తున్నాం, మీరు ఇది చేసేది కాదు, ఖచ్చితంగా రైతులతో కలిసి మేము ఆందోళన చేయాల్సి వస్తుంది. ఈ మొత్తం కాయలను తీసుకొచ్చి మీ ఆఫీసుల కాడ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతి సమీపంలోని టాటా ఐఓఎన్ డిజిటల్లో డిఎస్సి పరీక్షా కేంద్రం వద్ద టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల మీదనే చేశారని వారు గుర్తు చేశారు. కూటమితోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఏ అవరోధాలు లేకుండా వారి విద్యాభ్యాసం జరగాలన్న సదుద్దేశంతో నూతన డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేసి రానున్న విద్యా సంవత్సరం నుండి ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇలాంటి మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రజలకు సంతోషకరమైన జీవితాన్ని, నిరుద్యోగం లేని ఆంధ్రప్రదేశ్గా మార్చాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందకిషోర్, జశ్వంత్, జ్ఞానేష్, సీను, అరవింద్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామి వారు పల్లకీపై మోహిని అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అందులో హేయమైన విషంతో పాటు ఉపాదేయమైన అమృతం, ఎన్నో మేలిమి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దాన్ని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరించాడు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోయారు. తత్ఫలితంగా వారు వంచింపబడడం, దేవతలు అనుగ్రహింపబడడం జరిగింది. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామివారి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, పలువురు ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో విద్యను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేయాలనే ఉద్దేశంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద పుస్తకాల పంపిణీ వేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ ఇప్పటికే మండల విద్యాశాఖ కార్యాలయానికి పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయని, ఆయా పాఠశాలలకు తరలింపు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు పుస్తకాలు అందేలా ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. పాఠశాల విద్యను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేలా బోధన నిర్వర్తించాలనే ఆదేశాలు ఉన్నాయని ఎంఈఓ తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో చర్యలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్ను ఈ విద్యా సంవత్సరం గాను అన్ని మండల కేంద్రాలకు దాదాపు చేరవేయటం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రం నుంచి స్కూల్ పాయింట్లో కూడా చేరవేస్తూ ఉన్నాము. ఈ స్టూడెంట్స్ కిట్స్ సంబంధించి ఒక బ్యాగు, 3 జతల యూనిఫామ్లు, ఒక జత షూ, నోట్బుక్స్, పచ్చ పుస్తకాలు, సాక్స్లు, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మొదలైనటువంటి విద్యార్థికి అవసరమైనటువంటి మొత్తం టీఎల్ఎం అంతా కూడా 2,500 రూపాయల ఖర్చుతో విద్యార్థికి అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్థులకి అందజేయాలనేటటువంటిది గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి యొక్క ఆదేశాలు. ఆ విధంగానే మా శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ పనిచేస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే కొన్ని కిట్లంతా కూడా స్కూల్ పాయింట్కి చేరవేయడం జరిగింది. ఈ రాబోయే 2 రోజుల్లో పూర్తిగా 100% పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన గురువారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వభూపాల అంటే రాజులందరూ అనే అర్థం. వారిలో దిక్పాలకులు కూడా చేరుతారు. వీరందరూ స్వామివారిని తమ భుజ స్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి గ్రహించవచ్చు. కాగా వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, డిప్యూటీ ఈఓ విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్ఓ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వాళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి డాక్టర్ హరిజవహర్ లాల్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈవో బాపిరెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కుటుంబ సభ్యులు సీమా గుప్తా తదితరులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. డీఎస్పీ నరసింహమూర్తి, 1 టౌన్ సిఐ గోపి, 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని ఫుట్పాత్లపై అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసిన షాపులను, బండ్లను తొలగించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం తిరుపతి నగరంలోని 36వ వార్డులోని గిరిపురం, రాజన్న పార్కు, రామచంద్ర పుష్కరిణి తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో పాదచారులకు ఇబ్బందికరంగా ఫుట్పాత్లపై దుకాణాలు, బండ్లు పెట్టి వ్యాపారాలు చేయడంతో పాదచారులకు ఇబ్బందికరంగా మారిందనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయని తెలిపారు. ప్లానింగ్ అధికారులు నగరంలోని ఫుట్పాత్లపై ఉన్న షాపులను, బండ్లను తొలగించాలన్నారు. ఎవరైనా ఫుట్పాత్లు ఆక్రమించి షాపులు పెడితే అపరాధ రుసుములు విధించాలని అధికారులను ఆదేశించారు. రాజన్న పార్కులో పాడైన ఆట వస్తువులను మరమ్మతులు చేయాలని, పెయింటింగులు వేయించి శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట తుడా ఈఈ రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు వెంకటప్రసాద్, మధు, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. జూన్ 13న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాళహస్తి పర్యటనకు విచ్చేస్తున్నారని, ఆమె పర్యటనను విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలగురవం బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పట్టణంలోని ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించనున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తయ్య నాయుడు లాంటి సీనియర్ నాయకులతో మాట్లాడడం జరిగిందని, వ్యక్తిగత కారణాల వలన రాలేకపోతున్నట్లు ఆయన సమాధానం అందించారని, త్వరలోనే ఆయనను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై అనునిత్యం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. అమ్మఒడి పథకం, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని ఆయన గుర్తు చేశారు. వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారని ఆయన అన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ఉద్యమం చేపట్టనున్నామని, అందుకు నాయకులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలాపా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ షర్మిల పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పునర్వ్యవస్థీకరణకు కీలకమవుతుందని తెలిపారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట సమన్వయకర్త వెంకట చలపతి, జిల్లా ఉపాధ్యక్షులు శబరి రాజన్ రెడ్డి, మైనారిటీ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, జె సురేంద్రారెడ్డి, రాహుల్ రాయల్, ఏ నాగరాజు, నవీన్ కుమార్, ఎంకే మణి, తిరుమల, యాంటోనీ, షణ్ముగం, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి మనం ఏ విధంగా బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే మా యొక్క ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఆమె యొక్క రాకను కాంగ్రెస్ పార్టీ వార్డు స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక మీదట నిద్రపోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎక్కడ, ఏ ఊరిలో, ఏ గ్రామంలో, జిల్లాలో ఎక్కడ సమస్య జరిగినా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి
వారి పక్షాన పోరాటం చేసి దేనికైనా కూడా సరే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభముఖంగా ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. శ్రీకాళహస్తిలో పిఆర్ గెస్ట్ హౌస్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని పిఆర్ గెస్ట్ హౌస్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ప్రజా దర్బార్ ద్వారా అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని, కావున ప్రజా సమస్యలు తగ్గుముఖం పట్టాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని హాస్పిటల్ రోడ్డును తుడా నిధులతో ఆధునీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా శివం టు శివం రోడ్డును గత ప్రభుత్వంలో 40 కోట్లు ఉండగా దానిని తగ్గించి 19 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. మరో 3 కోట్లు వెచ్చించి డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో 4, 6, 7 వార్డుల్లో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలోని పాత వాహనాలు పనికి రాకుండా వాటిని స్క్రాప్ వేసి వచ్చే నిధులతో మరికొన్ని నిధులను విడుదల చేసి యంత్రాలను, వాహనాలను కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 18 నుంచి 35 సంవత్సరాలలో యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ క్రింద శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ శిక్షణ కొరకు స్కానర్తో కలిపిన అప్లికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రుణాలు మంజూరు చేయడం కూడా జరుగుతుందని ఆయన తెలియజేశారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి రానున్న రోజుల్లో ప్రజల వద్దకు పాలన నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ నాయుడు, చెంచయ్య నాయుడు, మునిరాజు నాయుడు, శ్రీకాళహస్తి ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ రోడ్ ఒకటి కూడా తుడాలో పెట్టి, హాస్పిటల్లో తుడాలో పెట్టి అది 15 కోట్లు ఎంత అవుతుందన్నారు. దానికి ఫండ్స్ కూడా తెచ్చే కార్యక్రమం తయారు చేస్తున్నాం, లెటర్ రెడీ చేస్తున్నాం. అంటే టోటల్ గా మొన్న శివం టు శివం రోడ్డు పాత గవర్నమెంట్ లో ప్రపోజల్ పెట్టింది 40 చిల్లర కోట్లకు పెట్టారు. దానికి 19 కోట్లు లెక్కించినాం. ఇప్పుడు 2-3 కోట్లు పెంచి టోటల్ గా డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే కాలాసి డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాన్ని ఇంటర్లింక్ చేసుకుని ఆ సిస్టమ్ అంతా కూడా వయా శివం రోడ్ నుంచి కింద నుంచి పెట్టుకొని ఎస్టీపీ కనెక్ట్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి కార్యక్రమం చేస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి ఒకటి ఉంది. రెండోది, నేను బాధ్యత చేసినప్పుడు వార్డ్ నెంబర్ 7, 4, 6 ఈ 3 వార్డుల్లో వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేయమని చెప్పాం. అక్కడ ఐడెంటిఫై చేశారు. అక్కడ ఏవైతే పైప్స్ వేస్తున్నారో అవన్నీ కూడా చాలా ఓల్డ్ పైప్స్, అది కొద్దిగా కలుషితం అయ్యి దాంట్లో బ్లాక్ వాటర్ రావడం జరుగుతుంది. అది ఇమీడియట్ గా టేకప్ చేసుకొని దాని కూడా ఫండ్ పెట్టి చేస్తున్నాం. ఎవరైతే పిల్లలు 18 ఇయర్స్ నుంచి 35, 18 నుంచి 35 ఏళ్ళ వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకొని పైకి రావాలనుకున్నారో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తిరుపతిలో మరి 3 months కోర్స్ ఉంటుంది. ఆ 3 months కోర్సులో మీరు ఇదేదైతే ఇది ఉందో స్కాన్ చేసుకొని మీకు ఇస్తాను. ఈ ఫోటోస్ అన్ని పేపర్లో వేయండి. ఇది స్కాన్ చేస్తే ఇమీడియట్గా మీకు యాప్లో వస్తుంది. యాప్లో ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత తిరుపతి దగ్గర 3 నెలలు వాళ్ళే భోజనం పెట్టుకొని వాళ్ళే మీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడే మీకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవలపై భక్తులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు. పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఫుట్పాత్లపై ఉన్న షాపులను, బండ్లను తొలగించండి. పాదచారులకు ఇబ్బంది కలిగించే దుకాణదారులకు అపరాధ రుసుము విధించండి. ప్లానింగ్ అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాల పంపిణీ. విద్యార్థి మిత్ర పథకం క్రింద వేగవంతమైన ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.